గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? వెదర్ చూడండి ఎంత చల్లగా ఉందో. మిస్ట్ వెనకదలు చూడండి. సీగల్స్, థౌజండ్స్ ఆఫ్ సీగల్స్ ఫిష్ కోసం వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఈ వీడియోలో మనము చదువు, ఉద్యోగము, ఎక్స్పీరియన్స్ లేకుండా ఫారిన్ కంట్రీలో ఎలా సెటిల్ అవ్వచ్చు అన్నది చూద్దాము. కొంతమంది చదువుకోవడానికి వెళ్తారు ఫారిన్ కంట్రీస్కి, మాస్టర్స్ చేయడానికి, బ్యాచిలర్స్ చేయడానికి, స్పెషలైజేషన్స్ చేయడానికి వెళ్తారు. కొంతమంది ఉద్యోగం చేయడానికి వెళ్తారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ కొంత సంపాదించుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని కొంతమంది ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిపోదాము ఫారిన్ కంట్రీస్లో అని కొంతమంది ఉంటారు. కొంతమంది బిజినెస్ చేయడానికి వెళ్తుంటారు. కొంతమంది డిఫరెంట్ రీజన్స్ వల్ల వెళ్తుంటారు. సెటిల్ అవ్వడానికైనా, చూడడానికైనా, విజిటింగ్కైనా కానీ అలా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారనమాట. కొంతమంది పిల్లల్ని ప్రెస్టేజ్ ఇష్యూతో పంపిస్తారనమాట. పక్కింటి పుల్లారావు గారి అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, మనం కూడా మన అబ్బాయిని అమెరికా, ఆస్ట్రేలియా, యూకేనో పంపించాలి అన్న ప్రెస్టేజ్ ఇష్యూ కోసం పంపిస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి ఇష్టమో లేదో అది కూడా తెలుసుకోరు, పంపించేస్తారు. బట్ ఎనీవే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే, యూరోప్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ కంట్రీస్ వెళ్ళి సెటిల్ అవ్వాలంటే చదువు అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంకా ఏం క్వాలిఫికేషన్స్ అవసరం లేదనమాట. బేసిక్లీ డబ్బు ఉంటే చాలు. సో ఈ వీడియో ఎవరికంటే, ఇండియాలో కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ క్వాలిఫికేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. ఐడియా ఉండదంటే వెళ్ళాలని ఉంటుంది కానీ సర్లే ఏం వెళ్తాంలే, మనకి ఎవరిస్తారు వీసా అని వీళ్ళకి అలాంటి థాట్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఎలా బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, యూరోప్లో సిటిజన్షిప్ సంపాదించవచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ కంట్రీస్లో ఏ కంట్రీస్ ఉన్నాయి చూసుకుందాము. చాలా కంట్రీస్ ఉన్నాయి. యూరోపియన్ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్, కరీబియన్ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్, ఆఫ్రికా ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, యూరోప్లో రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఉంది, అమెరికన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఏషియాలో ఉన్నాయి కంట్రీస్. సో మనం ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం యూరోప్లో ఒక 2 కంట్రీస్ ఉన్నాయి. ఆ 2 కంట్రీస్ మనకి కొంచెం ఎఫోర్డబుల్గా అంటే అందరికీ ఎఫోర్డబుల్ కాదు, కానీ కొంతమందికి ఎఫోర్డబుల్గా ఉంది. ఎందుకంటే చాలా కంట్రీస్ మీరు చూసుకున్నట్టయితే 600,000, ఆల్మోస్ట్ 6 crores అంట. ఇవి చాలామందికి ఎఫోర్డబుల్ కాదు. ఇది ఇక్కడ చూడండి, నార్త్ మెకడోనియా, టర్కీ ఏమో 400 అంట. అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో సైప్రస్ తీసుకోండి, 300,000, 3 crores, 2.5 crores, 2.5 crores, 2.5 crores అలా ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను తీసుకున్న కంట్రీస్ ఏంటంటే, ఇది అందరికీ కాదు, లైక్ ఐ సెడ్, ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళకి మాత్రమే. సో వాళ్ళు మాత్రం దీన్ని కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఒకటేమో లాట్వియా 60,000లో ఉంది. 60,000 అంటే ఆల్మోస్ట్ 55 lakhs అనుకోండి. ఇంకొకటి ఆస్ట్రియా 40,000లో ఉంది. ఓకే, ఈ రెండింటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటని చూద్దాము. ప్లస్ ఆ కంట్రీస్ పాస్పోర్ట్స్ ఎంత పవర్ఫుల్లో అది కూడా చూద్దాం ఎండ్లో. ఓకేనా, రైట్.
సో లెట్స్ లుక్ ఎట్ లాట్వియా ఫస్ట్, రైట్? సో లాట్వియా అనే కంట్రీ యూరోప్లో ఒక చిన్న కంట్రీ అనమాట. లాట్వియా is situated within Europe's Schengen area on a Baltic coast. Riga, its capital, was founded in 2001. సరే ఇదంతా ఎందుకులే కానీ స్టోరీ. ఓకే, ముందుగా మనము లాట్వియా చూద్దాము. సో లాట్వియా ఎక్కడుంది, ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడ చూద్దాం ఇక్కడ. సో లాట్వియా ఫ్లాగ్ ఇది. సో యూరోప్లో ఇదంతా యూరోప్ అనమాట. యూరోప్లో ఇక్కడ ఫిన్లాండ్ ఉంది, ఇక్కడ పోలాండ్ ఉంది, ఇక్కడ బెలరూస్ ఉంది, ఇక్కడ లాట్వియా ఉంది. చూసుకుంటున్నారు కదా. దాని పక్కనే ఎస్టోనియా ఉంది, సో లిథువేనియా ఉంది. సో దాని చుట్టుపక్కన రష్యా, ఇదంతా రష్యా అనమాట. సో రష్యన్ బార్డర్లో ఉన్న కంట్రీస్ అనమాట ఇది లాట్వియా. ఓకే, సో చిన్న కంట్రీ, చాలా అప్కమింగ్ కంట్రీ అనమాట. వాళ్ళ కరెన్సీ వచ్చేసి యూరోనే. పాపులేషన్ ఆల్మోస్ట్ 2 మిలియన్ అంటే 20 lakhs పాపులేషన్ అనమాట. చాలా చిన్న కంట్రీ. ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ ఏమో లాట్వియన్, వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఆ కంట్రీ గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఎంత పెద్ద కంట్రీ, వాళ్ళ కరెన్సీ ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఇవే కదా ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో మనం బ్యాక్ టు ఇక్కడికి వెళ్ళిపోదాము. సో లాట్వియాలో ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. సో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రెసిడెన్సీ వస్తుందన్నమాట. ఓకే, సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 60,000, రైట్? ప్రాసెసింగ్ టైం ఎంత? 1 to 3 months ఫ్రమ్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికెంట్, రైట్? అప్లికేషన్ టు అప్రూవల్. కీ బెనిఫిట్ ఏంటి అంటే టు రైట్ టు లివ్, వర్క్, స్టడీ ఇన్ లాట్వియా. ఓకే, gateway to Europe with Latvia residence by investment. Okay, Latvia residence by investment program is one of the fastest and most competitive programs in Europe. The program was launched on 1st of July 2010 by the Latvian government. So 2010లో స్టార్ట్ చేశారు ఇది. కానీ ఇంతకుముందు రియల్ ఎస్టేట్ మీద కూడా ఉండేదన్నమాట, కానీ క్లోజ్ చేశారు. ద రియల్ ఎస్టేట్ ఆప్షన్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ సిన్స్ 2022. రియల్ ఎస్టేట్ ఆప్షన్ అంటే మనం ప్రాపర్టీ అక్కడ కొనుక్కున్నా కానీ మనకి ఈ ఆప్షన్ ఉండేదన్నమాట, ఈ రెసిడెన్సీ ఆప్షన్, కానీ అది క్లోజ్ చేస్తారు ఇప్పుడు కరెంట్లీ. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ లాట్వియా రెసిడెన్స్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. వీసా ఫ్రీ యాక్సెస్ టు షెంగన్ ఏరియా. సో 29 కంట్రీస్కి మనకి వీసా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. నో మినిమం స్టే రిక్వైర్డ్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ద రెసిడెన్స్ పర్మిట్ రెన్యువల్. దీని అర్థం ఏంటంటే మీరు రెసిడెన్స్ పర్మిట్ తీసుకొని కంట్రీ వదిలి వెళ్ళిపోయి మళ్ళీ రెన్యువల్కి వచ్చి మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. అది దీని అర్థం. సో ఇది సూటబుల్ అయిన వాళ్ళకి, కొంతమంది ఉంటారు కదా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ టైం ఉండదు. సో అట్లాంటి వాళ్ళు పర్మిట్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోయి, ఇండియా అంటే ఇండియా, లేకపోతే మీరు వేరే కంట్రీలో ఉంటే వేరే కంట్రీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ రెన్యువల్ టైంకి వచ్చి రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక పర్మిట్ అంటూ ఉంటుంది వేరే కంట్రీకి వెళ్ళడానికి. ఓకే, ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్ ప్రొసీజర్, రైట్? రష్యన్ వైడ్లీ స్పోకెన్. సో రష్యా బార్డర్లో ఉంది కనుక ఎక్కువగా రష్యన్ మాట్లాడతారనమాట. ఎక్సలెంట్ ట్రాన్స్పోర్ట్ లింక్స్ విత్ రష్యా అండ్ అదర్ EU మెంబర్ స్టేట్స్. సో ఒకవైపు రష్యా ఉంది, ఇంకోవైపు మనకి యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ సిటిజన్షిప్ ఆఫ్టర్ 10 years ఆఫ్ లీగల్ రెసిడెన్స్. మీరు సిటిజన్షిప్ కావాలనుకుంటే ఇక్కడ 10 yearsలో మీకు సిటిజన్షిప్ వస్తుందన్నమాట. ఓకే, సెకండ్ సిటిజన్షిప్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని యాక్చువల్గా. ఓకే, రిక్వైర్మెంట్స్ ఆఫ్ లాట్వియా రెసిడెన్స్ బై ఇన్వెస్ట్మెంట్. ఓకే, 50,000 euros ఏమో క్యాపిటల్ లాట్వియన్ కంపెనీలో మనము పెట్టాలి.
రైట్. ఆ కంపెనీ ఇక్కడ ఏమంటున్నారంటే కమిట్ 50,000 ఇంటూ ద ఎక్విటీ క్యాపిటల్ ఆఫ్ లాట్వియన్ కంపెనీలో పెట్టాలి, ప్రొవైడెడ్ దట్ ద కంపెనీ యాన్యువలీ పేస్ అట్లీస్ట్ 40,000 ఇన్ ట్యాక్సెస్. సో ఏ కంపెనీ అయితే 40,000 మినిమం ట్యాక్సెస్ పే చేస్తుందో పర్ ఇయర్, ఆ కంపెనీకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. సో మనం ఏ కంపెనీ పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయలేము. ఇది మనకి ఈ లాయర్స్ ఉంటారు కదా, మన ప్రాసెస్ చేసేవాళ్ళు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని. ఓకే, మేక్ వన్ టైం పేమెంట్ 10,000 టు ద స్టేట్ బడ్జెట్. సో ఇది మనకి రిటర్న్ రాదు. 10,000 euros ఏమో స్టేట్ బడ్జెట్కి అంటే గవర్నమెంట్కి మనము పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇన్ ఎడిషన్ ఇదే కాకుండా applicants should demonstrate the availability of funds to maintain their family standard of living without having to seek social assistance from the Latvian government. అంటే మనకు వీసా ఇస్తున్నారు, కానీ మీరు ఆ వీసా తీసుకుని వచ్చి ఇక్కడ సోషల్ బెనిఫిట్స్, ఆ కంట్రీలో సోషల్ బెనిఫిట్స్ ఏమీ తీసుకోకుండా ఉండడానికి మనము ప్రతి మనిషికి అంటే ఫర్ సింగిల్ అప్లికెంట్ 15,000 euros పర్ ఇయర్ ఇది చూపెట్టుకోవాలి. అదే హస్బెండ్ అండ్ వైఫ్ అయితే 20,000 చూపెట్టుకోవాలి. అదే వన్ చైల్డ్ ఉంటే 22,000 చూపెట్టుకోవాలన్నమాట. ఇది అడిషనల్ అమౌంట్, ఇది కాకుండా. ఓకే, ఆల్టర్నేటివ్లీ అప్లికెంట్స్ కెన్ ఎక్వైర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇన్ లాట్వియా టు ద వాల్యూ ఆఫ్ అట్లీస్ట్ 250,000. ఇది చాలా పెద్ద అమౌంట్. ఓకే, సో ఈ అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ don't go, it's a very big amount. 60,000 is okay, at least 60,000 అంటే 50 lakhsలో మనకి ఒక యూరోపియన్ కంట్రీ సిటిజన్షిప్ వస్తుంది అంటే సమ్ టైంలో 5 or 10 yearsలో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ మీన్ దానికి చదువు అవసరం లేదు, మీరు ఎంత చదివారు అన్నది వాళ్ళకి అనవసరం, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అనవసరం, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అన్నది వాళ్ళకి అనవసరం. దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ you have money, legitimate money. Okay, right. Procedures and time frame of the Latvia residence for investment. 30 to 90 days అని చెప్తున్నారు ప్రాసెసింగ్ టైం, రైట్. 30 to 90 daysలో మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకి వీసా ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 3 monthsలో మనం లాట్వియాకి వచ్చి రెసిడెన్స్ పర్మిట్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇండియాలో మనకి ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో విత్ ఇన్ 3 monthsలో వచ్చి కార్డ్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, లాట్వియాలో. తర్వాత మీరు ఉంటారా లేదా అన్నది వాళ్ళకి అనవసరం. రెసిడెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ లాట్వియా రెసిడెన్స్ బై ఇన్వెస్ట్మెంట్. దెర్ ఈస్ నో మినిమమ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ లాట్వియా రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు రెన్యూ ద రెసిడెన్స్ పర్మిట్. ముందు చెప్పుకున్నాం కదా మనం, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు, రెసిడెన్స్ పర్మిట్ తీసుకొని మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోయి మీ జాబ్స్ మీరు చేసుకోవచ్చు, లేదా మీ బిజినెస్లు మీరు చేసుకోవచ్చు. మళ్ళీ రెన్యూవల్ టైంకి వెళ్ళి రెన్యూవల్ చేసుకోవడమే. అలా ఎప్పటి వరకు అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే వరకు చేసుకోవచ్చు అన్నమాట. పర్మనెంట్ రెసిడెన్స్ పర్మిట్ అండ్ సిటిజన్షిప్. After 5 years of receiving the residence permit, the applicant may apply for permanent residency. Okay, to qualify for a permanent residence permit, a candidate must have resided in the country for 4 years of at least 5 years. మీరు లాస్ట్ 5 yearsలో మీరు 4 years కనుక కంట్రీలో ఉంటే మీకు 5 yearsలోనే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో అది దీని అర్థం అన్నమాట. ఓకే, సో ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే the candidate should successfully pass a basic Latvian language of level A2. A1, A2 లాంగ్వేజెస్ అంటే చాలా బేసిక్ అనమాట, చాలా బేసిక్. మనం ABCD లాగా లిటరలీ. సో A2 లెవెల్ అంటే చాలా బేసిక్. సో అది ఎవరైనా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా ద అప్లికెంట్ మస్ట్ ఆల్సో హ్యావ్ ఎ ప్రూవెన్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ హిస్టరీ ఆఫ్ లాట్వియా అండ్ నేషనల్ యాంథమ్. ఇవన్నీ బేసిక్, ఇవన్నీ తర్వాత ప్రతి కంట్రీకి ఉంటాయి, ఏ కంట్రీకి అయినా కానీ ఇవి కామన్ అనమాట. ఓకే, సిటిజన్షిప్ తీసుకునే ముందు ఇది. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి నార్మల్ క్వశ్చన్స్, ప్రతిదీ మనం అడుగుతూ ఉంటారు కదా చాలామంది. వాట్ ఈజ్ లాట్వియన్ రెసిడెన్స్ పర్మిట్ బై ఇన్వెస్ట్మెంట్, ఇవంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా యాక్చువల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ కవర్ అయిపోయాయి. సో అదనమాట. సో లాట్వియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, లాట్వియాలో సెటిల్ అవ్వాలి, యూరోపియన్ పాస్పోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే
ఇదొక ఆప్షన్. సో ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఓకే, ఆస్ట్రియా. మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ఆస్ట్రియా చాలా మంచి అడ్వాన్స్డ్ కంట్రీ. సో చూద్దాం ఆస్ట్రియా ఎక్కడ ఉందో. ఓకే, సో ఆస్ట్రియా ఎక్కడుందో, ఆస్ట్రియా చుట్టూ ఏవేవి కంట్రీస్ ఉన్నాయి చూద్దాం. సో క్రొయేషియా ఇటువైపు, స్విట్జర్లాండ్ ఇటువైపు, హంగేరీ బుడపెస్ట్, ఇక్కడేమో పోలాండ్ ఉంది, ఇక్కడేమో చెక్ రిపబ్లిక్, ప్రాగ్, ఇక్కడ జర్మనీ. చూస్తున్నారు కదా. సో ఇవి అన్నమాట కంట్రీస్. ఇవి కంట్రీస్ కరెక్ట్గా మధ్యలో ఉంది. సో సూపర్ అనమాట, ఫుల్లీ ప్రొటెక్టెడ్ కంట్రీ ఆస్ట్రియా. ఓకే, అండ్ చాలా బాగుంటుంది కూడా. చూద్దాం దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. Austria is one of the Europe's wealthiest countries, offering a very high quality of life to its people, with awe-inspiring natural attractions and a well-developed and stable economy. వాళ్ళ ఎకానమీ చాలా బాగుంటుంది ఆస్ట్రేలియా వాళ్ళది. ఆస్ట్రియా మేక్స్ ఫర్ అవుట్స్టాండింగ్ ప్లేస్ ఫర్ ద రెసిడెన్స్. ఆస్ట్రియా ఉండడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. రిక్వైర్మెంట్స్ చూద్దాం. మినిమం 40,000 లిక్విడ్ ఫండ్స్, రైట్. సో 40,000 euros అంటే అబౌట్ 35 lakhs రూపీస్, ఇండియన్ రూపీస్. లిక్విడ్ ఫండ్స్ అనమాట, అంటే క్యాష్ ఉండాలి. ఓకే, జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్, పర్మనెంట్ అకామిడేషన్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్. చాలా సింపుల్గా ఉంది, నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్, చీప్, చాలా సింపుల్గా ఉంది. మీరు జర్మన్ లాంగ్వేజ్ గురించి భయపడుతున్నారేమో, చూపెడుతున్నా. అది కూడా A1 లెవెల్ కావాలి దానికి. ఓకే, A1 లెవెల్ అంటే లిటరలీ నథింగ్, ఎనీబడి కెన్ జస్ట్ లర్న్ ఇన్ 2 weeks A1 లెవెల్. ఓకే, ప్రాసెసింగ్ టైం 1 to 3 months ఫ్రమ్ ద సబ్మిషన్ ఆఫ్ ద డేట్. కీ బెనిఫిట్ ఏంటి? ఫ్రీడమ్ of travel to Austria, the rest of the EU and Europe Schengen area. So like 29 countries కి వచ్చేస్తుంది అనమాట మనకి యాక్సెస్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ఆస్ట్రియన్ గోల్డెన్ వీసా. సో ఆపర్చునిటీ టు ఎస్టాబ్లిష్ రెసిడెన్స్ యాజ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండిపెండెంట్, వీసా ఫ్రీ యాక్సెస్ టు షెంగన్ జోన్, పాసిబిలిటీ ఆఫ్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ ఫర్ 10 years, after 10 years, right? అట్రాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ ఎన్వైరన్మెంట్, ఎక్సలెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో యూరోప్లో ఏ కంట్రీకి అయినా కానీ ఆల్మోస్ట్ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఆస్ట్రియా గోల్డెన్ వీసా రిక్వైర్మెంట్స్. హ్యావ్ మినిమమ్ ఆఫ్ 40,000 ఇన్ లిక్విడ్ ఫండ్స్ ఆన్ బ్యాంక్ అకౌంట్, రైట్. బ్యాంక్ అకౌంట్లో మనం 40,000 లిక్విడ్ ఫండ్స్ చూపెట్టాలి. ద అమౌంట్ ఆఫ్ విచ్ విల్ ఇంక్రీజ్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మీరు సింగిల్కి అయితే 40,000, అదే టోటల్ ఫ్యామిలీకి అయితే 50,000-55,000 అప్ టు 60 అనుకోండి. పోనీ మీరు 2 పిల్లలతో ఉంటే 60,000 అనుకోండి. సో టోటల్గా ఒక 40,000 to 60,000 లోపల మీకు క్యాష్, లిక్విడ్ క్యాష్ చూపెట్టాలి. ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్షియల్ ఎస్టేట్, ఈదర్ పర్చేస్డ్ ఆర్ లీజ్డ్. సో వేర్ దే అండ్ దే డిపెండెన్స్ విల్ లివ్. దీని అర్థం ఏంటంటే, మీరు అక్కడ మీ దగ్గర డబ్బులుంటే మీరు రియల్ ఎస్టేట్ ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, దాన్ని పర్మనెంట్ రెసిడెన్సీగా చూపెట్టుకోవాలి. లేదా మీరు లీజుకి తీసుకోవాలి, అదే రెంట్కి తీసుకొని ఒక కాంట్రాక్ట్ చూపెట్టాలి వాళ్ళకి. నేను ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నాను, ఈ ఇంట్లో ఉంటాను, మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి కాంట్రాక్ట్ తీసుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో అది ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఇది కామన్, ప్రతి ఒక్కరికి కామన్. ఇది యూరోప్కి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కామన్. హ్యావ్ డాక్యుమెంటెడ్ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్ A1 లెవెల్. సో A1 అంటే బేసిక్ లెవెల్ అనమాట. ఎన్ని లెవెల్స్ ఉంటాయి? A1, A2, B1, B2, C1, C2. అందులో A1 అడుగుతున్నారనమాట. A1 అంటే చాలా మంది ఈజీగా ఒక 2 weeks 3 weeks, ఫస్ట్ కేసులో 2 months అనుకోండి, పోనీ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అప్లికెంట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు personally submit the mandatory documents to Austrian consular or diplomatic representation in the country of the residence. మీరు పర్సనల్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలన్నమాట. తర్వాత obtain a special visa at Austrian embassy once the residence permission application has been approved, which will enable them to travel to Austria to collect their residence permit from relevant authority. ఒక్కసారి మీకు
పర్మిషన్ రాగానే మీరు ఇమీడియట్గా ఆస్ట్రియాకి వచ్చి ఇంకా మీ లైఫ్ స్టార్ట్ చేసుకోవడమే. ఓకే, ప్రొసీజర్స్ అండ్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ ద ఆస్ట్రియన్ గోల్డెన్ వీసా మాట్లాడుకున్నాం కదా. 3 ఇక్కడ చెప్పారు ఆల్రెడీ. ప్రాసెసింగ్ టైం 1 to 3 months. ఓకే, సో అదంతా చదవాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సో ఆస్ట్రియా, దట్ ఈస్ అబౌట్ ఆస్ట్రియా అనమాట. ఓకే, సో లాట్వియాకి ఏమో 60,000 ప్లస్ ఆస్ట్రియాకి ఏమో 40,000. సో చూస్ చేసుకోండి. నన్ను అడిగితే నాకు ఆప్షన్ ఇస్తే నేను డెఫినెట్గా ఆస్ట్రియా చూస్ చేసుకుంటాను. ఎందుకు చూస్ చేసుకుంటానంటే ఆస్ట్రియా 40,000 నెంబర్ 1. ఇంకోటి ఏమో జర్మన్ లాంగ్వేజ్ A1 కావాలంటున్నారు, జస్ట్ A1 కనుక అది చాలా ఈజీ. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఆస్ట్రియా చాలా రిచ్ కంట్రీ. ఓకే, ఆస్ట్రియాలో జాబ్స్ చాలా బాగుంటాయి. జాబ్ చేసుకునే వాళ్ళకి జాబ్స్ చాలా బాగుంటాయి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ చాలా బాగుంటుంది. కంట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కంట్రీ సరౌండెడ్ బై ద రిచ్ కంట్రీస్. చూసుకోండి, ఆస్ట్రియా చుట్టూ అన్ని రిచ్ కంట్రీస్ ఉంటాయి. స్విట్జర్లాండ్, జర్మనీ, ఇవన్నీ రిచ్ కంట్రీస్ అన్నమాట. సో ఈ కంట్రీస్ మధ్యలో ఆస్ట్రియా ఉంటుంది. సో యాక్సెస్ చాలా బాగుంటుంది డిఫరెంట్ కంట్రీస్కి. ఓకే, ఇప్పుడు ఈ లాట్వియా అండ్ ఆస్ట్రియా కంట్రీస్ ఉన్నాయి కదా, వీటి పాస్పోర్ట్స్ ఎంత పవర్ఫుల్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, పాస్పోర్ట్ ఇండెక్స్కి వెళ్దాము. ఓకే, సో లెట్స్ లుక్ at the most powerful చూడండి. మోస్ట్ పవర్ఫుల్ సింగపూర్ పాస్పోర్ట్ 195 కంట్రీస్కి యాక్సెస్ ఉంది. 195 కంట్రీస్కి. తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ ఇవన్నీ ర్యాంక్ 2లో ఉన్నాయి. స్పెయిన్ అప్ టు స్పెయిన్. ఆస్ట్రియా 3లో ఉంది. ఇంకా చూసుకోండి, ఆస్ట్రియాలో 191 కంట్రీస్కి ఆస్ట్రియా పాస్పోర్ట్కి యాక్సెస్ ఉందన్నమాట. 191 కంట్రీస్. ఓకే, పోర్చుగల్ చూడండి ఎక్కడుందో. పోర్చుగల్ 5లో ఉంది, 189 కంట్రీస్కి యాక్సెస్. పోర్చుగల్ కింద కెనడా కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ ఇవన్నీ చూసుకోండి కింద ఉన్నాయి. సో లాట్వియా ఎక్కడుంది? నెంబర్ 10లో ఉంది. నెంబర్ 10 అంటే 184 కంట్రీస్కి యాక్సెస్ ఉంటుంది అనమాట. అంత పవర్ఫుల్. ఒకసారి మనము లాట్వియా 2006లో ఎక్కడుండేది చూడండి. 2006లో 26th ప్లేస్లో ఉండేది. 2024కి 10th ప్లేస్కి వచ్చేసింది. చూడండి, గ్రాడ్యువల్గా పవర్ఫుల్ అయిపోతుంది కంట్రీ. దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది అని. దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో అది మనము ఇండియా చూద్దాం ఒకసారి ఎక్కడుందో. ఇండియాది 81st ర్యాంక్ అనమాట. దీన్ని చూద్దాము. మనం చూడండి, మనం డిఫరెంట్ యాంగిల్లో వెళ్తున్నాము. 2006లో 71st ర్యాంక్ ఉండేది. సో 82కి వచ్చింది, మళ్ళీ 74కి వెళ్ళింది, మళ్ళీ 88కి 2015లో 88కి వెళ్ళింది, 90కి కూడా వచ్చేసింది. 2021లో 90 పొజిషన్కి వచ్చింది. తర్వాత మళ్ళీ 10 పొజిషన్స్ పెరిగింది. లాస్ట్ 3 ఇయర్స్లో 10 పొజిషన్ పెరిగింది. అంటే లాస్ట్ 3 ఇయర్స్లో బాగా పెరిగింది. ఓకే, ఎనీవే, సో మనకి ఎన్ని కంట్రీస్ యాక్సెస్ ఉన్నాయి? ఇండియాకి 58 కంట్రీస్కి యాక్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అది. సో ఇండియా కింద చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఫోకస్ ఏంటంటే లాట్వియా అండ్ ఆస్ట్రియా అన్నమాట. సో మీకు ఏ కంట్రీ ఇష్టమో చూస్ చేసుకోండి. మీకు ఇంకా డబ్బులు ఉంటే, మీ దగ్గర ఇంకా డబ్బులు ఉంటే, ఇంకా కొన్ని రిచ్ కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ని కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు గ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా 3 to 4 monthsలో అయిపోద్ది. కాకపోతే డబ్బులు ఎక్కువ పెట్టాలన్నమాట. సో మీకు కావాల్సిన కంట్రీ లగ్జంబర్గ్ ఉంది. లగ్జంబర్గ్ చాలామంది అడుగుతున్నారు కదా, నేను లగ్జంబర్గ్ వెళ్ళాలి. సో చూడండి, మీ దగ్గర 500,000 ఉంటే, మీరు 500,000 అంటే 5 కోట్లు ఉంటే మీరు లగ్జంబర్గ్కి, మీకు చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, బిజినెస్ ఉన్నా లేకపోయినా మీరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవచ్చు. మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో, అదనమాట. ఓకే, పోర్చుగల్ కూడా ఉంది ఆప్షన్.
250,000, స్పెయిన్కి 500,000 అంటే 5 crores, పోర్చుగల్కి 2.5 crores, స్విట్జర్లాండ్కి 2.5 crores, యునైటెడ్ కింగ్డమ్కి కొంచెం డిఫరెంట్ క్రైటీరియా ఉంది, ఓకే. సో అది కెనడాకి కూడా ఉంది. సో చాలా కంట్రీస్కి ఉన్నాయి. సో చూసుకోండి, మీకు ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీ చూస్ చేసుకోండి, రైట్? చూస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో మీకు హెల్ప్ ఏమైనా కావాలంటే ఇది చూడండి, నేను వీళ్ళకి ఏమి అడ్వర్టైజ్ చేయట్లేదు, టు బి వెరీ హానెస్ట్. ఇన్ఫర్మేషన్ బాగుంది, సైట్ బాగుంది వీళ్ళది. సో అందు గురించి ఇన్ఫర్మేషన్ బాగా చదివి నేను ఈ సైట్ నుండి మీకు ఈ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ చాలా ఫేమస్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇమిగ్రేషన్ కంపెనీ చాలా ఫేమస్. వీళ్ళు రియల్ ఎస్టేట్స్ కూడా చాలా చేస్తారు చాలా కంట్రీస్లో. వీళ్ళ ఆఫీసెస్ కూడా వరల్డ్ వైడ్ ఉంటాయి నాకు తెలిసి. సార్ చూద్దాం ఎక్కడున్నాయి ఆఫీసెస్. వరల్డ్ వైడ్ ఉన్నాయి ఆఫీసెస్, చూసుకోండి. ఆఫీసెస్ ప్రతి కంట్రీలో ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూడా ఉంది, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు. ఓకే, ఐ థింక్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఒక బెంగళూరు లొకేషన్ చూస్ చేసుకున్నారన్నమాట. చూస్ చేసుకుని ఇక్కడ ఫోర్ ప్లేసెస్ డిస్ప్లే చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ బ్యాడ్. వేరే కంట్రీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా చూద్దాము. ఆస్ట్రియా అంటే ఆస్ట్రేలియాలోనే ఉంది, బ్రెజిల్ అంటే బ్రెజిల్లోనే ఉంది, మెక్సికో అంటే మెక్సికోలోనే ఉంది. ఓకే, ఇండియాలో మాత్రం ఎందుకంటే క్లయింట్స్ని బట్టి క్లయింట్స్ చాలా తక్కువ. ఇప్పుడు మిగతా కంట్రీస్ నుండి అంటే ఇప్పుడు యుఎస్ఏలో ఇన్ని ఆఫీసెస్ పెట్టారు చూడండి, ఎందుకంటే కంట్రీ పెద్దది ప్లస్ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ, అందుకే అలా పెట్టారనమాట. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో ముగిద్దాము. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్ట్.